శివుడి మూడో కన్ను ఎలా వచ్చిందో మీకు తెలుసా? ఒకానొక రోజు శివుడు జ్ఞానంలో ఉండగా అతని భార్య అయిన పార్వతీదేవి శివుని దగ్గరికి వస్తుంది. శివుడు జ్ఞానంలో ఉండడం గమనించి పార్వతీదేవి భర్తను సరదాగా ఆట పట్టిద్దామని మనసులో అనుకుంది. శివుని వెనక నుండి వెళ్ళి తన 2 చేతులతో ఆయన 2 కళ్ళను మూస్తుంది. అయితే శివుడు ఎడమ కన్ను చంద్రుడిని, కుడి కన్ను సూర్యుడిని సూచిస్తుంది. అయితే పార్వతీదేవి ఆ 2 కళ్ళను మూసివేయటంతో ముల్లోకాల మొత్తం చీకటి అలుముకుంది. మొత్తం ప్రపంచమంతా అల్లకల్లోలంగా అయిపోయింది. దేవతల నుండి మానవుల వరకు అందరూ ఆందోళన చెందారు. ఈ క్రమంలోనే శివుడు తనలో ఉండే శక్తినంతా పోగేసి తన నుదుటి నుంచి అగ్నిని ఉద్భవింపచేశాడు. ఆ అగ్నితో ముల్లోకాలని వెలుగుని ప్రసాదించాడు. ఆ క్రమంలో శివుడికి మూడో కన్ను